ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భారతమ్మ చేతి వంట. ఈరోజు అరటికాయ పచ్చి కొబ్బరి ఫ్రై చేసి చూపిస్తాను. అరటికాయ ముక్కలండి. అరటికాయని చెక్కు తీసి ఇలా బారుగా కట్ చేసి ఇలా స్లైడ్స్గా ఇలా కోసుకోవాలి. పచ్చి కొబ్బరి అండి. మా దగ్గర ఏంటంటే కొబ్బరికాయలో వాటర్ ఇనిగిపోయి ఇలా ఉంది. పచ్చి కొబ్బరి టేస్ట్ ఉంటుంది. పచ్చి కొబ్బరి తురిమి ఇలా వేసుకోండి. ఒక ఆనియన్ ఇలా స్లైడ్స్గా కోసుకున్నాం. జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, ఒక పచ్చిమిర్చి ఎలా చేయాలో ఇప్పుడు ఆయిల్ పోసుకున్నామండి. ఇలా వేయించుకోవాలండి నూనెలో. మరి డీప్ కాకుండా కొంచెం మెత్తబడ్డా చూసుకోవాలి. మళ్ళీ కూరలో కుక్ అవ్వాలి కదా. ఇలా ఇది మెత్తబడింది. ఓకే, ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. వేసాను కాజు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొబ్బరి వేసుకుందామండి. కారం వేసుకుందామండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అంత కారం తినండి. ఫైనల్లో కొత్తిమీర వేసానండి. అయిపోయింది. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మీరు కూడా వండుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇది కూడా పచ్చి కొబ్బరి అరటికాయ ఫ్రై. ఇది సాంబార్లోకి, పప్పులోకి, పులుసుకూరలోకి, పచ్చి పులుసు ఇలాంటి వేటికైనా చాలా టేస్టీగా బాగుంటుంది. సిప్స్ లాగా ఉంది. ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేసి చూడండి.